ఆంధ్రుల చరిత్ర. వేద సాహిత్యం ప్రకారం ఆంధ్రుల చరిత్ర. ఆంధ్ర అనే పదం మొదటిసారిగా ఋగ్వేదంలో గల ఐతరేయ బ్రాహ్మణంలో సునస్సేపుని కథలో జాతిపరంగా ప్రస్తావించబడింది. ఆంధ్ర అనే పదము మొదటిసారిగా ఋగ్వేదం అనే గ్రంథంలో ఐతరేయ బ్రాహ్మణంలోని సునస్సేపుని కథలో మొదటిగా జాతిపరంగా ప్రస్తావించబడింది. ఈ కథలో విశ్వామిత్రుడు యాగానికి వెళ్తున్న సందర్భంలో సునస్సేపుడు కనిపిస్తే అతన్ని తన ఆశ్రమం వద్దకి తీసుకుని వెళ్తాడు. ఆ ఆశ్రమంలో ఉన్న విశ్వామిత్రుడి 50 మంది కుమారులు సునస్సేపుడిని ద్వేషించగా అప్పుడు విశ్వామిత్రుడు ఆగ్రహం చెంది తన 50 మంది కుమారులను ఆంధ్ర, అందక, పుండ్ర, శబరి, పులింద, మూతిబ వంటి అనార్య జాతులుగా మారిపోండి అని శపిస్తాడు. ఈ విధంగా శపించబడిన విశ్వామిత్రుని కుమారులు వింధ్య పర్వతాలు దాటి దక్షిణ ప్రాంతానికి చేరుకొని స్థానిక తెగలైన శబర, పులింద, మూతిబ మొదలైన తెగలతో కలిసి నివసిస్తారు. ఋగ్వేదంలో పేర్కొన్న దాసదాస్యులు అనేవారు ఆంధ్రులేనని చరిత్రకారులు చెబుతున్నారు. వేద సాహిత్యం ప్రకారం ఆంధ్రుల చరిత్ర. ఆంధ్ర అనే పదం మొట్టమొదటిసారిగా ఋగ్వేదంలో గల ఐతరేయ బ్రాహ్మణంలో సునస్సేపుని కథలో జాతిపరంగా ప్రస్తావించబడింది. మొదటగా ఈ కథలో వచ్చి విశ్వామిత్రుడు యాగానికి వెళ్తున్న సందర్భంలో సునస్సేపుడు కనిపిస్తే అతన్ని తన ఆశ్రమం వద్దకి తీసుకుని వెళ్తాడు. ఆశ్రమంలో ఉన్నటువంటి విశ్వామిత్రుని యొక్క కుమారులు సునస్సేపుడిని ద్వేషించగా అప్పుడు విశ్వామిత్రుడు ఆగ్రహం చెంది తన 50 మంది కుమారులను ఆంధ్ర, అందక, పుండ్ర, శబరి, పులింద, మూతిబ వంటి అనార్య జాతులుగా మారిపోండి అని శపించడం జరుగుతుంది. ఈ విధంగా శపించబడిన విశ్వామిత్రుని యొక్క కుమారులు వింధ్య పర్వతాలు దాటి దక్షిణ ప్రాంతానికి చేరుకొని స్థానిక తెగలైనటువంటి శబర, పులింద, మూతిబ మొదలైన తెగలతో కలిసి నివసిస్తారు. ఋగ్వేదంలో పేర్కొన్న దాసదాస్యులు అనేవారు ఆంధ్రులేనని చరిత్రకారులు చెప్పడం జరిగింది. వాయు పురాణం ప్రకారం మధ్య ఆసియాలోని వక్షు లేదా అక్సస్ నదీ తీరం నుండి ఆర్యులు దండయాత్రల వలన మొదటగా ఉత్తర భారతదేశానికి, తర్వాత దక్షిణ భారతదేశానికి వచ్చి స్థానికంగా ఉన్న నాగులు, యక్షులు, మహిషకులు, అస్మకులు, దరిద, పిశాచి మొదలైన వారితో ఆంధ్రులు కలిసి ఆంధ్ర జాతి పరంగా ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రపంచంలో మొదటిసారిగా చదవడం, రాయడం నేర్పిన వారు పిశాచులు. మధ్య ఆసియా ప్రాంతంలోని వక్షు లేదా అక్సస్ నదీ తీరం నుండి ఆర్యుల దండయాత్రల వలన మొదటగా ఉత్తర భారతదేశానికి, ఆ తర్వాత దక్షిణ భారతదేశానికి వచ్చి స్థానికంగా ఉన్నటువంటి నాగులు, యక్షులు, మహిషకులు, అస్మకులు, దరిద, పిశాచి మొదలైన వారితో ఆంధ్రులు కలిసి ఆంధ్ర జాతిగా ఏర్పడినట్లు వాయు పురాణం తెలుపుతున్నది. ప్రపంచంలో మొదటిసారిగా చదవడం, రాయడం నేర్చిన వారు పిశాచులు. వీరు మాట్లాడే భాష పైశాచిక భాష. భిన్న జాతుల సమ్మేళనం ద్వారా ఆంధ్ర జాతి ఏర్పడినట్లు మహాభారతంలోని ఆంధ్రచ్చ బహువం అనే పదం ద్వారా తెలుస్తుంది. ఆంధ్రులను మ్లేచ్చులుగా పేర్కొన్న గ్రంథాలు మత్స్య పురాణం, భాగవత పురాణం. ఆంధ్రులను మ్లేచ్చులుగా పేర్కొన్న గ్రంథాలు మత్స్య పురాణం, భాగవత పురాణం. ఆంధ్రులను గ్రామ్ బహిర్ ప్రదేశాల్లో మాత్రమే నివసించడానికి అర్హులు అని పేర్కొన్న గ్రంథం మనుధర్మ శాస్త్రం. ఆంధ్రులు కళలోకి వస్తే ప్రాయశ్చితం చేసుకోవాలని చెప్పిన గ్రంథం చరక సంహిత. దక్షిణ దిగ్విజయ యాత్ర సందర్భంగా సహదేవుడు జయించిన రాజ్యాల్లో ఆంధ్ర దేశం కూడా ఉందని మరియు ద్రౌపది స్వయంవరానికి విచ్చేసిన వారిలో
అంధకులున్నట్లు వ్యాస మహాభారతం తెలుపుతుంది. ఆంధ్ర మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన యుద్ధం చేసినట్లు మనకి మహాభారతం ద్వారా తెలుస్తుంది. అంటే వాయు పురాణం ప్రకారము మధ్య ఆసియాలోని వక్షు లేదా అక్సస్ నదీ తీరం నుండి ఆర్యుల దండయాత్రల వలన మొదటగా ఉత్తర భారతదేశానికి, తరువాత దక్షిణ భారతదేశానికి వచ్చి స్థానికంగా ఉన్నటువంటి నాగులు, యక్షకులు, మహిషకులు, అస్మకులు, దరిద, పిశాచి మొదలగు వారితో ఆంధ్రులు కలిసి ఆంధ్ర జాతిగా ఏర్పడినట్లు వాయు పురాణం ప్రకారం మనకు తెలుస్తుంది. ఆ విధంగా ప్రపంచంలో మొదటిసారిగా చదవడం, రాయడం నేర్చిన వారు పిశాచులు. వీరు మాట్లాడే భాష పైశిచిక భాష. భిన్న జాతుల సమ్మేళనం ద్వారా ఆంధ్ర జాతి ఏర్పడినట్లు మహాభారతంలోని ఆంధ్రచబహువం అనే పదం ద్వారా తెలుస్తుంది. ఆంధ్రులను మ్లేచ్చులుగా పేర్కొన్న గ్రంథాలు మత్స్య పురాణం, భాగవత పురాణం. ఆంధ్రులను గ్రామ బహిర్ ప్రదేశాల్లో మాత్రమే నివసించడానికి అర్హులని పేర్కొన్న గ్రంథము మనధర్మశాస్త్రం. ఆంధ్రుల్లో కళ్ళకు వస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పిన గ్రంథం చరక సంహిత. దక్షిణ దిగ్విజయ యాత్ర సందర్భంగా సహదేవుడు జయించిన రాజ్యాల్లో ఆంధ్రదేశం కూడా ఉందని, మరియు ద్రౌపది స్వయంవరానికి వచ్చేసిన వారిలో కూడా అంధకులున్నట్లు వ్యాస మహాభారతం ద్వారా మనకి తెలుస్తుంది. ఆంధ్ర మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో ఆంధ్రులు కౌరవ పక్షాన వహించి యుద్ధం చేసినట్లు వ్యాస మహాభారతం అనేది మనకి తెలుపును. శరవణజ జాతకం ప్రకారము తేలివాహన నది పైన ఆంధ్రనగరి అనే పట్టణం ఉన్నదని పేర్కొన్నది. శరవణజ జాతకం ప్రకారము తేలివాహన నది పైన ఆంధ్రనగరి అనే పట్టణం ఉందని పేర్కొన్నది. ఆ విధంగానే పిసి రాయ్ తేలివాహన నదిని కృష్ణానదిగా పేర్కొన్నారు. ఈ పిసి రాయ్ అనే శాస్త్రవేత్త తేలివాహన నదిని కృష్ణానదికి పేర్కొన్నారు. మరియు ఆంధ్రనగరి అనే ప్రాంతాన్ని ధాన్యకటకంగా పేర్కొన్నారు. అమరావతి స్తూపంలో బుద్ధుని ధాతువులు నిక్షేపమై ఉన్నట్లు మంజుశ్రీ మూలకల్పంలో ఉంది. అమరావతి స్తూపంలో బుద్ధుని ధాతువులు నిక్షిప్తమై ఉన్నట్లు మంజుశ్రీ మూలకల్పంలో ఉంది. దీన్నే వజ్రాల దిన్నె అని కూడా అంటారు. అంటే వజ్రాల దిన్నె వద్ద బుద్ధుని యొక్క దంతాన్ని నిక్షేపించి అశోకుడు ఒక స్తూపాన్ని నిర్మించినట్లు దీపవంశ బౌద్ధ గ్రంథం ద్వారా తెలుస్తుంది. అంటే అమరావతి స్తూపంలో బుద్ధుని ధాతువులు నిక్షిప్తమై ఉన్నట్లు మంజుశ్రీ మూలకల్పంలో ఉంది. వజ్రాల దిన్నె వద్ద బుద్ధుని యొక్క దంతాన్ని నిక్షేపించి అశోకుడు ఒక స్తూపాన్ని అక్కడ నిర్మించినట్లు దీపవంశం బౌద్ధ గ్రంథం ద్వారా తెలుస్తుంది. ఫెర్గుసన్ అనే పండితుడు వజ్రాల దిన్నెను ధాన్య కటకంతో పోల్చాడు. పిసి రాయ్ వాదనను పల్లవ శివస్కందవర్మ వేసినటువంటి మైదవోలు శాసనం బలపరుస్తుంది. అంటే పిసి రాయ్ వాదన అంటే తాను చేసినటువంటి వాదన ఏమంటే తేలివాహన నదిని కృష్ణానదిగా చెప్పాడు. ఆ విధంగా ఆంధ్రనగరి అనగా ధాన్యకటకం అని అతను భావించడం జరిగింది. ఆ విధంగానే ఇతని యొక్క పిసి రాయ్ వాదనను పల్లవ శివస్కందవర్మ వేసినటువంటి మైదవోలు శాసనం బలపరుస్తుంది. ఆంధ్రదేశం గురించి మొదట శాసన ప్రమాణము మైదవోలు శాసనం. ఆంధ్రదేశం గురించి మొదట శాసన ప్రమాణము ఏదంటే మైదవోలు శాసనము. కెపి జైస్వాల్ తేలివాహన నదిని ఒడిశాలోని మహానది యొక్క ఉపనదిగా పేర్కొన్నాడు. కెపి జైస్వాల్ తేలివాహన నదిని ఒడిశాలోని మహానది యొక్క ఉపనదిని చెప్పడం జరిగింది. బావరి వృత్తాంతం. సుత్తనిపాతం
సుత్తనిపాతం అనే బౌద్ధ మత గ్రంథం ప్రకారము బావరి అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. తన శిష్యులను కౌశీనుడు, సాబాయనులను బుద్ధుని వద్దకు పంపాడు. వీరు రాజగృహంలో బుద్ధుని కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఈ విషయాన్ని బావరికి చెప్పగా బావరి కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. బావరి వృత్తాంతము. సుత్తని పాతం అనే బౌద్ధ మత గ్రంథం ప్రకారము బావరి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. తన శిష్యులైన కౌశినుడు, సాబాయనులను బుద్ధుని వద్దకు పంపాడు. వీరు రాజగృహంలో బుద్ధుని కలిసి వీరు కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఈ విషయాన్ని బావరికి చెప్పగా బావరి కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అంటే బౌద్ధ సాహిత్యంలోని సుత్తనిపాతంపై వ్యాఖ్యాన గ్రంథంలో అస్సక ములకలను జానపదాలుగా పేర్కొంది. బౌద్ధ సాహిత్యంలోని సుత్తనిపాతంపై వ్యాఖ్యాన గ్రంథంలో అస్సక ములకలను జానపదాలుగా పేర్కొంది. అస్సక జానపదం అనగా అంటే బౌద్ధ సాహిత్యంలోని సుత్తనిపాతంపై అనే గ్రంథంపై అస్సక ములకలు అనే జానపదాలు అంటే బౌద్ధ మత సాహిత్యం ప్రకారము ఈ సుత్తనిపాతంపై వ్యాఖ్యానం చేయడంలో అస్సక ములకలు అనే జానపదాలు వాటిలో ఉన్నాయి. ఆ గ్రంథంలో ఉండడం జరిగింది. అస్సక జానపదం అనగా నిజామాబాద్ జిల్లాలోని అస్సక రాజధాని బోధస్యాపురంను నేటి బోధనగా గుర్తిస్తున్నారు. అస్సక జనపదం అనగా నేడు నిజామాబాద్ జిల్లా అస్సక రాజధాని బోధన్యపురం నేటి బోధనగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రదేశంలో బౌద్ధ మతమును ప్రచారం చేసిన బుద్ధుని శిష్యుడు కౌండిన్య లేదా కొండన. ఆంధ్రదేశంలో బౌద్ధ మతమును ప్రచారం చేసినటువంటి బుద్ధుని యొక్క శిష్యుడు కౌండిన్య లేదా కొండన. సారనాథ్లోని తొలి 5 శిష్యుల్లో కౌండిన్య ఒకరు. ఆంధ్రదేశంలోకి వచ్చిన మొదటి బౌద్ధ మతాచార్యుడు మహాదేవ భిక్షువు. ఈయన రెండవ బౌద్ధ సంగీతి తర్వాత ఆంధ్ర ప్రాంతానికి వచ్చి నాగజాతి వారిని బుద్ధులుగా మార్చి వారి సాయంతో బౌద్ధ మతాన్ని ధరణికోట నుండి శ్రీపర్వతం వరకు విస్తరించాడు. ఈయన మహాదేవ భిక్షువు రెండవ బౌద్ధ సంగీతి తర్వాత ఆంధ్ర ప్రాంతానికి వచ్చి నాగజాతి వారిని ఆ విధంగానే బౌద్ధులుగా మార్చి వారి సాయంతో బౌద్ధ మతాన్ని ధరణికోట నుండి శ్రీపర్వతం వరకు విస్తరింపచేశాడు. మహాదేవ భిక్షువు వద్ద చిహ్నాలను పూజించే సాంప్రదాయాన్ని ఆంధ్రదేశంలో ప్రవేశపెట్టాడు. దీన్ని చైత్యకవాదం అంటారు. మహాదేవ భిక్షువు చిహ్నాలను పూజించే సాంప్రదాయాన్ని ఆంధ్రదేశంలో ప్రవేశపెట్టాడు. దీన్ని చైత్యకవాదం అంటారు. మూడవ బౌద్ధ సంగీతిలో అంధకులు ప్రముఖ పాత్ర నిర్వహించారని కథావత్తు అనే బౌద్ధ గ్రంథం ద్వారా తెలుస్తుంది. అంటే మూడవ బౌద్ధ సంగీతిలో అంధకులు ప్రముఖ పాత్ర వహించారని కథావత్తు అనే బౌద్ధ గ్రంథం ద్వారా తెలియజేస్తుంది. క్రీస్తు పూర్వం 256వ సంవత్సరం నాటి అశోకుడు 13వ శిలాశాసనంలో ఆంధ్రుల రాజ్య విషయంలో మౌర్య సామ్రాజ్య సరిహద్దు ప్రాంతంగా ఉందని గుర్తించింది. క్రీస్తు పూర్వం 256వ సంవత్సరంలో అశోకుడు వేసినటువంటి 13వ శిలాశాసనం ప్రకారము ఆంధ్రుల రాజ్య విషయంలో మౌర్య సామ్రాజ్యానికి సరిహద్దు ప్రాంతంగా ఉండేదని ఈ 13వ శిలాశాసనం తెలియజేస్తుంది. ఆంధ్రాలో అశోకుని శాసనాలు రాజుల మందగిరి, ఎర్రగుడిపాళ్యం వద్ద లభ్యమయ్యాయి. ఆంధ్రులపై విదేశీయుల వ్యాఖ్యానాలు. గ్రీకు భాషలో మొగస్తీనియస్ రాసినటువంటి ఇండికా గ్రంథం ఆంధ్రుల గురించి ప్రస్తావించిన తొలి విదేశీ గ్రంథం. ఆంధ్రులపై విదేశీయులు వ్యాఖ్యానాలు. ఆంధ్రుల గురించి విదేశీయులు చేసినటువంటి వ్యాఖ్యానాలు.
గ్రీకు భాషలో మొగస్థెనీస్ రాసిన ఇండికా అనే గ్రంథం ఆంధ్రుల గురించి ప్రస్తావిస్తోంది. ఇది తొలి విదేశీ గ్రంథం. మొగస్థెనీస్ రాసినటువంటి ఈ గ్రంథం క్రీస్తుపూర్వం 300 కాలంలో చంద్రగుప్తుని మౌర్యుని ఆస్థానానికి వచ్చినటువంటి గ్రీకు రాయబారి. ఇతను ఇండికా గ్రంథంలో ఆంధ్రులకు కోటలు 30 ఇండికాలో ఆంధ్రులకు కోటలు 30 కలిగిన ఆంధ్రులపై విదేశీయులు వ్యాఖ్యానాలు. గ్రీకు భాషలో మొగస్థెనీస్ రాసినటువంటి ఇండికా గ్రంథంలో ఆంధ్రుల గురించి ప్రస్తావన ఉంది. ఇది తొలి విదేశీ గ్రంథము. మొగస్థెనీస్ క్రీస్తుపూర్వం 300 కాలంలో చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి వచ్చిన గ్రీకు రాయబారి. ఇండికాలో ఆంధ్రులకు కోటలు కలిగిన 30 నగరాలు ఉన్నాయని మరియు వారికి 1,00,000 కాల్బలము, 2,000 అశ్విక బలము, 1000 గజబలం ఉందని చెప్పాడు. ఆంధ్రులపై విదేశీయుల వ్యాఖ్యానాలు. గ్రీకు భాషలో మొగస్థెనీస్ రాసినటువంటి ఇండికా గ్రంథంలో ఆంధ్రుల గురించి ప్రస్తావిస్తున్న తొలి విదేశీ గ్రంథం ఇండికా. మొగస్థెనీస్ క్రీస్తుపూర్వం 300 కాలంలో చంద్రగుప్తుని మౌర్యుని ఆస్థానానికి వచ్చినటువంటి గ్రీకు రాయబారి. ఇండికాలో ఆంధ్రులకు కోటలు కలిగిన 30 నగరాలు ఉన్నాయని మరియు వారికి 1,00,000 కాల్బలం, 2,000 అశ్విక బలము, 1000 గజబలం ఉందని తెలిపాడు. ఏరియన్ అనే చరిత్రకారుడు 30 రాజ్యాలు మరియు 118 తెగలున్నట్లు పేర్కొన్నాడు. ఏరియన్ అనే చరిత్రకారుడు 30 రాజ్యాలు మరియు 118 తెగలున్నట్లు పేర్కొన్నాడు. గ్రీకు దేశస్థుడు టాలెమీ ఆంధ్ర దేశాన్ని త్రిలింగం అని పేర్కొన్నాడు. ప్లీనీ తన నేచురల్ హిస్టరీ అనే గ్రంథంలో సైనిక శక్తిలో మౌర్యుల తరువాత ఆంధ్రులే పటిష్టంగా ఉన్నారని, ఐరోపా బంగారమంతయు భారత్కు తరలిపోయిందని వ్యాఖ్యానించాడు. ప్లీనీ తన నేచురల్ హిస్టరీ అనే గ్రంథంలో సైనిక శక్తిలో మౌర్యుల తరువాత ఆంధ్రులే పటిష్టంగా ఉన్నారని, ఐరోపా బంగారం అంతయు భారత్కు తరలిపోయిందని వ్యాఖ్యానించాడు. పేరు తెలియని గ్రీకు నావికుని రచనైనటువంటి ఎర్ర సముద్రంపై దినచర్య ద్వారా క్రీస్తు శకం 6వ శతాబ్దంలో నాటికి దక్షిణ భారతదేశం విదేశీయులతో వర్తక వ్యాపారం నిర్వహించింది అని అతను తెలిపాడు. పేరు తెలియని ఒక గ్రీక్ నావికుడు అయిన నావికుని యొక్క రచనైనటువంటి పేరు తెలియని గ్రీక్ నావికుని రచన అయినటువంటి ఎర్ర సముద్రంపై దినచర్య ద్వారా క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఆ శతాబ్దం నాటికి దక్షిణ భారతదేశం విదేశీయులతో వర్తక వ్యాపారం నిర్వహించిందని అతను తెలిపాడు. ఆంధ్ర పదం మొదటగా జాతివాచకం. దేశవాచకంగా ఆంధ్ర పదం ప్రయోగం. ఆంధ్ర పదం అనేది మొదటగా దేశవాచకంగా వాడబడింది. ఆంధ్ర పదం మొదటగా జాతి వాచకంగా, తర్వాత దేశవాచకంగా, తర్వాత భాషావాచకంగా ప్రయోగించబడింది. ఆంధ్ర పదం మొదటగా జాతివాచకంగా, తర్వాత దేశవాచకంగా, తర్వాత భాషావాచకంగా ఉపయోగించారు. ఆంధ్ర అనే పదం మొదటిగా జాతిపరంగా, తర్వాత దేశపరంగా, తర్వాత భాషాపరంగా ఉపయోగించడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ నోట్ దిస్ పాయింట్. ఆంధ్ర పదం మొదటిగా జాతిపరంగా, తర్వాత దేశపరంగా, తర్వాత భాషాపరంగా ఉపయోగించారు. వాల్మీకి రామాయణంలో
సుగ్రీవుడు వానరుల్ని దక్షిణాదికు పంపిస్తూ సీత కోసం వెతకాల్సిన రాజ్యాలలో ఆంధ్రదేశాన్ని పేర్కొన్నాడు. ఆ విధంగా మహాభారతంలో సభాపర్వంలో భాగంగా సహదేవుడు దక్షిణ దిగ్విజయ యాత్ర సందర్భంగా జయించిన రాజ్యాల్లో ఆంధ్రదేశం కూడా ఉంది అని పేర్కొనడం జరిగింది. భాగవతంలోని బలిచక్రవర్తి 6 తమ పేర్లతో ప్రత్యేక రాజ్యాలు స్థాపించుకున్నారని, వారిలో ఆంధ్రుడనే వాడు ఆంధ్ర రాజ్యాన్ని స్థాపించుకున్నాడని ఉంది. క్రీస్తు శకం 600 ప్రాంతంలో వాడైన వరహామిహిరుడు బృహత్ సంహిత, కౌశిక్, విదర్భ వస్తాంధ్ర, చేదిక, చెర్వితొండక అని ఆంధ్రదేశాన్ని పేర్కొన్నాడు. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో భారతదేశంలో సంచరించిన చైనా యాత్రికుడు యాన్స్తాంగ్ రచనలో ఆంధ్రదేశ ప్రసక్తి ఉంది. శివస్కందవర్మ వేసినటువంటి మైదవోలు శాసనంలో ఆంధ్రపదయోగము వీరపరం అనే ప్రయోగాన్ని బట్టి ఆంధ్ర పదం దేశీవాచకంగా ప్రయోగించబడినట్లు తెలుస్తోంది. అంటే ఆంధ్ర పదం మొదటిగా జాతిపరంగా, తర్వాత దేశపరంగా, తర్వాత భాషపరంగా ప్రయోగించడం జరిగింది. వాల్మీకి రామాయణంలో సుగ్రీవుడు వానరుల్ని దక్షిణాదిక్కు పంపిస్తూ సీత కోసం వెతకాల్సిన సమయంలో ఆంధ్రదేశం అనేది ఉంది. ఆ విధంగా మహాభారతంలో కూడా సభాపర్వంలో కూడా సహదేవుడు దక్షిణ దిగ్విజయ యాత్రలో కూడా ఆంధ్రదేశ ప్రస్తావన ఉంది. బలిచక్రవర్తి 6 తమ పేర్లతో ప్రత్యేక రాజ్యాలు స్థాపించుకున్నారని, వారిలో కూడా ఆంధ్రుడు అనేవాడు తన ఆంధ్ర రాజ్యాన్ని స్థాపించుకుని అనే ప్రస్తావన ఉంది. వరహామిహిరుడైనటువంటి అతని రచన ద్వారా బృహత్ సంహితలో కూడా కౌశిక, విదర్భ వస్తాంధ్ర, చేదిక, చెర్వితొండక అని ఆంధ్రదేశాన్ని పేర్కొన్నాడు. 7వ శతాబ్దంలో కూడా భారతదేశంలో సంచరించినటువంటి చైనా యాత్రికుడు యాన్స్తాంగ్ కూడా ఆంధ్ర ప్రస్తావన తీసుకురావడం జరిగింది. శివస్కందవర్మ మైదవోలు శాసనంలో ఆంధ్రపదయోగము వీరపరం అనే ప్రయోగాన్ని బట్టి ఆంధ్ర పదము వాచకంగా వాడినట్లు తెలుస్తుంది. భాషావాచకంగా ఆంధ్ర పద ప్రయోగం. భరతుని నాట్యశాస్త్రంలో అనే నాటకంలో ప్రయోగించబడిన భాషలు 7 అవి శర, అబీర, చండాల, శబర, ద్రమిళ, ఆంధ్ర వనచరులు వ్యవహారంలోనివని పేర్కొన్నాడు. నన్నయ్య రచించిన నందపూడి శాసనంలో నారాయణ భట్టును గురించి సంస్కృత, కర్ణాటక, ప్రాకృత, పైశాచికాంధ్ర భాష సుకవి రాజశేఖర ఇతి ప్రతితస్సు కవిత్వం విభవేన అని పేర్కొనడంలో ఆంధ్ర పదము భాషావాచకంగా ప్రయోగించబడింది. నన్నయ్య రచించినటువంటి ఆంధ్ర శబ్ద చింతామణి పేరులో ఆంధ్ర పదం భాషావాచియే. తిక్కన నన్నయ్యను ఆంధ్ర కవిత్వ విశారదుడని పేర్కొనడంలో ఆంధ్ర పదము భాషావాచకమే. కేతన రచించినటువంటి ఆంధ్ర భూషణం తొలి తెలుగు స్వతంత్ర వ్యాకరణం పేరులో ఆంధ్ర పదం ఉంది. భాషావాచకంగా ఆంధ్ర పదప్రయోగం. భరతుని నాట్యశాస్త్రంలో అనే నాటకంలో ఉపయోగించబడిన భాషలు 7 అవి శర, అబీర, చండాల, శబర, ద్రమిళ, ఆంధ్ర వనచరుల వ్యవహారంలోనివని పేర్కొన్నాడు. ఆ విధంగా నన్నయ్య రచించిన నందపూడి శాసనంలో నారాయణ భట్టు గురించి సంస్కృత, కర్ణాటక, ప్రాకృత, పైశాచికాంధ్ర భాష సుకవి రాజశేఖర ఇతి ప్రతితస్సు కవిత్వం విభవేన అని పేర్కొనడంలో ఆంధ్ర పదం కనిపిస్తుంది. నన్నయ్య రచించినటువంటి ఆంధ్ర శబ్ద చింతామణి అనే గ్రంథంలో ఆంధ్ర పదం ఉంది. తిక్కన నన్నయ్యను ఆంధ్ర కవిత్వ విశారదుడిని పేర్కొనడంలో ఆంధ్ర పదం భాషావాచకమే. కేతన రచించినటువంటి ఆంధ్ర భాషా భూషణంలో తొలి తెలుగు
పదం తొలి తెలుగు స్వతంత్ర వ్యాకరణం. వీరిలో ఆంధ్ర పదం భాషావాచకమే. ఆంధ్ర భాష పుట్టు పూర్వోత్తరాలు. మొదటిసారిగా తెలుగు భాష పదమైన నాగబు అనే పదాన్ని కలిగి ఉన్న శాసనం అమరావతి శాసనం. మొదటిసారిగా తెలుగు భాష పదమైన నాగబు అనే పదాన్ని కలిగి ఉన్న శాసనం అమరావతి శాసనం. నాగబు అనేది సంస్కృతి పదాల ఆంధ్రీకరణను సూచిస్తుంది. గుణాఢ్యుడు బృహద్గతును పైశాచిక భాషలో వ్రాశాడు. ఇందులో దేశీ భాష తెలుగు భాష ఇందులోని దేశీ భాష తెలుగు భాషకు మాతృక. అగత్యం అను తమిళ ప్రథమ వ్యాకరణ గ్రంథం. కుంగణం కొల్లం తెలుంగం అనే తెలుగును భాషపరంగా పేర్కొంది. తెలయింగ్ అనే కొలామీ పదమే తెలుగు పదం రావడానికి మూలం. తెలయింగ్ అనే కొలామీ పదమే తెలుగు పదం రావడానికి మూలం అని చెప్పుకోవచ్చు. క్రీస్తు శకం 13వ శతాబ్దంలోని మహమ్మదీయ చరిత్రకారులు ఈ దేశాన్ని త్రిలింగ్ అని వ్యవహరించారు. శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం అనే త్రిలింగాలున్న దేశమే త్రిలింగం అయిందని క్రీస్తు శకం 13వ శతాబ్దంలో ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉన్న విద్యానాథుడు తన ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథంలో వివరించాడు. హేమాద్రి రచించినటువంటి వ్రత ఖండంలో కాకతీయ రుద్రుని త్రిలింగాధిపతిగా వర్ణించడమే కాక రుద్రమదేవిని ఆంధ్ర మహారాణిగా వర్ణించాడు. విన్నకోట పెద్దన్న తన కావ్యాలంకార చూడమణిలో త్రిలింగ పదం తరువాత కాలంలో తెనుగుగా మారిందని పేర్కొన్నాడు. ప్రాచీన కాలంలో బర్మాలో నివసించే తలయింగ్ జాతి వారు ఈ ప్రాంతానికి రావడం వలన త్రిలింగ అనే పేరు వచ్చిందని పేర్కొన్నవారు ఖండవల్లి లక్ష్మీరంజనం. పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో ఈ దేశాన్ని నవలక్ష తెలుంగ అని పేర్కొన్నాడు. నన్నయ్య భట్టు ఆంధ్రను భాషగా వర్ణించాడు. ఆంధ్ర భాష మరియు తెనుగు ఒకటేనని మరియు నన్నయ్య యొక్క మహాభారతం ద్వారా తెలుస్తుంది. ఆంధ్ర భాష మరియు తెనుగు ఒకటేనని నన్నయ్య యొక్క మహాభారతం ద్వారా తెలుస్తుంది. ఆంధ్ర, తెలుగు అనేవి ఆంధ్ర జాతిలో జీర్ణించుకుపోయిన రెండు తెగలు. నన్నయ్య తన నందపూడి శిలాశాసనంలో జననుత కృష్ణ ద్వైపాయన సారమతి గవీంద్రులో అనే పద్యంలో తెనుగు అనే పద్యాన్ని మొదటిసారిగా ఉపయోగించారు. క్రీస్తు శకం 13వ శతాబ్దంలో కేతన తెలుగు పదాన్ని దేశీవాచకంగా ప్రయోగించారు. శ్రీకృష్ణదేవరాయలు తాను రాసిన ఒక పద్యంలో తెలుగు వల్ల బుండ అంటూ తెలుగు పదాన్ని దేశీవాచకంగా ప్రయోగించారు. నోట్: ఆంధ్ర మరియు తెలుగు పదాలు మొదటి జాతివాచకంగా, తర్వాత దేశవాచకంగా, తర్వాత భాషావాచకంగా వాడబడ్డాయని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. పోర్చుగీస్ వారు తెలుగు భాషను జంటు భాషగా పేర్కొన్నారు. జంటు అనగా దేశీయం అని అర్థం. ఆంధ్ర భాష పూర్వోత్తరాల్లో మొదటిసారిగా తెలుగు భాష పదమైనటువంటి నాగబో అనే పదాన్ని కలిగి ఉన్న శాసనం అమరావతి శాసనం. నాగబో అనేది సంస్కృతి పదాల ఆంధ్రీకరణను సూచిస్తుంది. గుణాఢ్యుడు బృహద్గతును పైశాచిక భాషలో రాశాడు. ఇందులో దేశీ భాష తెలుగు భాషకు మాతృక. అగత్యం అను తమిళ ప్రథమ వ్యాకరణ గ్రంథం పొంగణం కొల్లం తెలుంగం అనే తెలుగును భాషాపరంగా పేర్కొంది. తెలయింగ్ అనే కొలామీ పదమే తెలుగు పదంగా రావడానికి మూలం. 13వ శతాబ్దంలో మహమ్మదీయులు చరిత్రకారులు ఈ దేశాన్ని త్రిలింగ అని వ్యవహరించారు. శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం అనే త్రిలింగాలున్న దేశమే త్రిలింగమైందని
13వ శతాబ్దంలో ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉన్న విద్యానాథుడు తన ప్రతాపరుద్ర యశోభూషణ అనే గ్రంథంలో వివరించాడు. హేమాద్రి రచించినటువంటి వ్రతఖండంలో కాకతీయ రుద్రుని త్రిలింగాధిపతిగా వర్ణించడం ఏకాక రుద్రమదేవిని ఆంధ్ర మహారాణిగా వర్ణించాడు. విన్నకోట పెద్దన తన కావ్యాలంకార చూడమని అనే గ్రంథంలో త్రిలింగ పదము తర్వాత కాలంలో తెలుగు తర్వాత కాలంలోనే తెనుగుగా మారిందని పేర్కొన్నాడు. ప్రాచీన కాలంలో బర్మాలో నివసించే తలైంగ జాతి వారు ఈ ప్రాంతానికి రావడం వలన త్రిలింగ అనే పేరు వచ్చిందని పేర్కొన్నవారు కండవల్లి లక్ష్మీరంజనం. పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో ఈ దేశాన్ని నవలక్ష తెలుంగ అని పేర్కొన్నాడు. నన్నయ్య భట్టు ఆంధ్రను భాషగా వర్ణించాడు. ఆంధ్ర భాష మరియు తెలుగు ఒకటేనని నన్నయ్య యొక్క మహాభారతం ద్వారా తెలుస్తుంది. ఆంధ్ర తెలుగు అనేవి జాతిపరంగా రెండు ఒకదానికొకటి ముడిపడి పోయినటువంటి రెండు తెగలు. నన్నయ్య తన నందపూడి శాసనంలోని జననుత కృష్ణ ద్వైపాయన సారమతి గవీంద్రులు అనే పద్యంలో తెనుగు అనే పదాన్ని మొదటిసారిగా వాడడం జరిగింది. క్రీస్తు శకం 13వ శతాబ్దంలో కీర్తన తెలుగు పదాన్ని దేశీవాచకంగా ప్రయోగించారు. శ్రీకృష్ణదేవరాయలు తాను రాసిన ఒక పద్యంలో తెలుగు వల్ల బుండ అంటూ తెలుగు పదాన్ని దేశీవాచకంగా ప్రయోగించారు. నోట్: ఆంధ్ర మరియు తెలుగు పదాలు మొదట జాతీయవాచకంగా, తర్వాత దేశీవాచకంగా, తర్వాత భాషావాచకంగా వాడబడ్డాయని చరిత్రకారులు చెబుతున్నారు. పోర్చుగీస్ వారు తెలుగు భాషను జంటు భాషగా పేర్కొన్నారు. జంటు అనగా దేశం అనే అర్థం. అందరికీ చెప్పింది అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.